హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఎమ్ రిచ్ బై లక్ష్మి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ సమోసా. సమోసా అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని వేసుకోవడం వలన సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేస్తూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఈ పిండి ముద్దను చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పిండి జల్లించుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి హీట్ అయ్యాక 1 నిమిషం పాటు మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను అటు ఇటు తిప్పుతూ గట్టి పడుతుంది కదా, ఇదిగో ఈ విధంగా గట్టి పడిన దాకా ఒకసారి అటు ఇటు తిప్పి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్ని షీట్లను చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి షీట్లను ఒక్కొక్కటి తీసుకొని అంచులు కట్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేస్తూ మనకి మధ్యలో స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. దీనిని మనకు సైజుని బట్టి 2 కానీ 3 కానీ చేసుకోవచ్చు. నాకైతే నేను చేసిన సైజుని బట్టి నాకు 2 షీట్లు వచ్చాయి. ఈ విధంగా అన్నిటినీ కూడా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ అన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్టు, కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరలో 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇలా స్టఫింగ్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులోకి 2 స్పూన్ల మైదా పిండిని వేసుకొని చిక్కగా వీడియోలో చూపించిన విధంగా ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని మధ్యలోకి కరెక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పైన సైడ్కి మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఈ విధంగా సైడ్కి అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి లోపలికి. ఈ విధంగా చేసిన తర్వాత మిగిలిన పిండిని అన్నీ కూడా మనం సమోసా షేప్లోకి వచ్చే విధంగా ఈ పేస్ట్ని అప్లై చేస్తూ అన్నీ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, మనకి సమోసా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సమోసాలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని ఘాటు పెట్టి కొంచెం వేడి నీళ్ళు పోసి దాంట్లో సాల్ట్ వేసి ఈ పచ్చిమిరపకాయలు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి వేయించినట్టయితే మనకి సమోసాతో పాటు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి.
అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా సమోసాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి.